హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తేనే లైక్ షేర్ చేయండి. తమిళనాడు అయితే ఆల్రెడీ చూసి ఉంటారు. అట్ ద స్టార్ట్ సునీత విలియమ్స్, ఈమె 9 months నుంచి స్పేస్లోనే ఉంది. మనం సపోజ్ ఒక ట్రిప్కి వెళ్తే మళ్ళీ మనం ఎప్పుడు వస్తామని చాలా ఎదురు చూస్తూ ఉంటాం. కానీ సునీత విలియమ్స్ అయితే ఎవరు ఉన్నారు, 9 monthsగా స్పేస్లో అయితే ఉండడం జరిగింది. 9 months స్పేస్లో ఉండడం అంటే మామూలు విషయం కాదు. మామూలు విషయం అయితే కాదు. దీని స్పేస్లో అయితే చాలా గ్రావిటీ ఎక్కువ ఉంటుంది. ఈ గ్రావిటీని తట్టుకోవడానికి డైలీ 3 hours అనేది ఎక్సర్సైజ్ అనేది చేయాల్సి ఉంటుంది. కానీ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వస్తారో కూడా క్లారిటీ లేదు. ఈ సునీత విలియమ్స్ ఎవరుతున్నారో ఇండియన్ ఆరిజిన్ అమ్మాయి. న్యూస్లో అండ్ ఆర్టికల్స్లో కూడా ట్రెండ్ అవుతుంది. 2024 పైన నాసా అనే స్పేస్ ఆర్గనైజేషన్ నుంచి స్పేస్ ఎక్స్ అండ్ బోయింగ్, మన స్పేస్ ఎక్స్ ఎవరో తెలుసు కదా, మన ఎలాన్ మాస్క్ది. ఇవాళ ఎలాన్ మాస్క్ స్పేస్ ఎక్స్ నుంచి డ్రాగన్ క్యాప్సిల్ అని ఈరోజు మన సునీత విలియమ్స్ని మాస్క్ తీసుకొస్తుంది. దీనికి డ్రాగన్ క్యాప్సిల్ కారణం. బోయింగ్ అనే ఎయిర్ క్రాఫ్ట్ వినే ఉంటారు. ఈరోజు చాలా మంది సివిలియన్స్ దాంట్లో ట్రావెల్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎలా వెళ్ళారు, అసలు ఈ 9 నెలలు ఏం చేశారు అనేది ఈ వీడియో ల్యాగ్ లేకుండా త్వరగా కంప్లీట్ చేసేద్దాం. అమెరికన్ పాలిటిక్స్ అయితే చాలా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. దీని మీద ట్రంప్ కూడా చాలా పెద్ద ఎలిగేషన్ వేశారు. నాసా అనే గవర్నమెంట్ స్పేస్ లో స్పేస్ ట్రావెలింగ్. The 2 astronauts that you just helped save from space, they didn't get any over. స్పేస్ ఆర్గనైజేషన్ అండ్ స్పేస్ కి వెళ్ళి స్పేస్ లో వెదర్ కండిషన్స్ ని ఎలా ఉన్నాయో దాని మీద స్టడీ చేయడం, మాస్ ని స్పేస్ లో ఎలా ఉండే అబ్జర్వ్ చేయడం అనేది చేస్తూ ఉంటారు. స్పీడ్ గా రాకెట్స్ ఎలా పంపించడం పనిలో ఉంటారు. కానీ ఇలా అన్ని పనులు చేయాలంటే ఒక గవర్నమెంట్ వల్ల కాదు. కానీ వరల్డ్లోనే అన్నిటికన్నా పెద్ద స్టేషన్ ఐఎస్ఎస్, ఇంటర్నేషనల్ స్పేస్. ఇలా చాలా వరల్డ్లో చాలా కంట్రీస్ కలిపి ఒక కంపెనీ ఐఎస్ఎస్ని స్థాపించారు. నాసా యుఎస్ఏ, రాస్కోమికో అండ్ రష్యా నుంచి, నెక్స్ట్ యూరోప్ నుంచి ఈఎస్ఏ, జపాన్ నుండి జాక్సో, కెనడా నుంచి సిఎస్ఏ. ఇలా ప్రపంచంలో చాలా పెద్ద కంపెనీస్ ఏకమై ఐఎస్ఎస్ ని స్థాపించారు 1998లో. ఎలాన్ మాస్క్ స్పేస్ నుండి మాస్ పీపుల్స్ పంపించడానికి డ్రాగన్ క్యాప్సిల్ అయితే తయారు చేస్తున్నారు. అలా అయితే బోయింగ్ కంపెనీ $4.5 billion ఇచ్చి స్టార్ లైనర్ అనే క్యాప్సిల్ ని తయారు చేశారు. దీన్ని ఆస్ట్రోనాట్స్ ని, మంచి ఎక్స్పీరియన్స్ ఆస్ట్రోనాట్స్ ని పంపిస్తామని చూశారు. కానీ కొత్త వాళ్ళని పంపిస్తామని చూశారు. కానీ ఎక్స్పీరియన్స్ పర్సన్ తీసుకెళ్దామని ఇలా దీంట్లో సునీత విలియమ్స్ అయితే సెలెక్ట్ చేశారు. ఈ స్టార్ లైనర్ ఏదైతే ఉందో ఇది స్పేస్ కి వెళ్ళి 9 months బిఫోర్ స్పేస్ కి అయితే వెళ్ళింది. దీంట్లోంచి హీలియం గ్యాస్ అనే ట్యాంక్ ని లీకేజ్ అవడం వల్ల వీళ్ళు 9 months ఇలా రావడం ఆగిపోయింది. కానీ బోయింగ్ కంపెనీ ఆ రిపేర్ని ఎలా అయినా కంప్లీట్ చేసి రావాలని చెప్పింది. అయితే 2003లో కూడా ఇలా మన ఇండియన్ ఆరిజిన్ అమ్మాయి అవశ్య చావ్లా అనే ఒక అమ్మాయి చనిపోయింది. అందుకే దీన్ని కన్సిడర్ చేసుకుని ఈ డ్రాగన్ క్యాప్సిల్ ఏదైతే తయారు చేశారో అందుకనే దీన్ని చాలా రీవర్క్స్ చేసి ఈ డ్రాగన్ క్యాప్సిల్ తయారు చేసి స్పేస్కి అయితే పంపించడం జరిగింది. అందుకే మన సునీత విలియమ్స్ మళ్ళీ మాస్ పైకి రాగలిగారు. యాక్చువల్గా ఇది 8 days మిషన్. ఇది 8 daysలో స్పేస్కి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేయాలి. కానీ హీలియం ట్యాంక్ లీక్ అవడం వల్ల ఇలా 9 months 14 days అనేది డిలే అయిపోయింది. ఈ ఎలాన్ మస్క్ తయారు చేసిన డ్రాగన్ క్యాప్సిల్లోనే మన సునీత విలియమ్స్ బయటకు వచ్చారు. వాళ్ళు సేఫ్గా రావడానికి కారణం కూడా మన ఎలాన్ మస్క్. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మటుకి మీకు ఇలాంటి మోర్ వీడియోస్ మీకు వస్తూనే ఉంటాయి. సపోర్టింగ్.